డుంబు ఫ్రెండ్స్ అందరికి హాయ్, ఎలా ఉన్నారు మీరందరూ? ముందుగా అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ముందుగా ఒక షార్ట్ లో చెప్పాం కదండి, డుంబు వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తున్నామని. రిటర్న్ కడప నుండి తిరుపతికి వచ్చేటప్పుడు మేము ఒంటిమిట్టికి వెళ్దాం అనుకున్నాము. అంటే రాజంపేట నుండి ఒంటిమిట్టి చాలా దగ్గర అండి. ఇంకెలాగో వచ్చాం కదా, స్వామిని దర్శించుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము. సో మేము ఒంటిమిట్టికి బయలుదేరాం. రాజంపేట నుండి ఒంటిమిట్ట. డుంబు కూడా ఒంటిమిట్ట చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం అండి మన కోదండ రామాలయం. ఇక్కడ స్వామివారు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణ స్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్లు ఉంటుందండి ఒంటిమిట్ట. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏకశిలలో ఉండడానికి ఒక కారణం ఉందండో. అదేంటంటే, రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకుండు మహర్షి, శృంగు మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమితుడై అంబులా పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలని ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని కూడా అంటారు. అంతేకాదండోయ్, మన భారతదేశంలో హనుమంతుడు లేని ఏకైక రామాలయం కూడా ఈ దేవాలయం ఒక్కటే. ఏంటి, హనుమంతుడు లేకుండా రామ దేవాలయం ఏంటి అని అనుకుంటున్నారా? అదేమిటంటే, ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఏకశిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఎందుకంటే శ్రీరామ హనుమంతులు కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. కానీ ఈ దేవాలయానికి 4 గోపురాలు ఉండవండి, కేవలం 3 గోపురాలు మాత్రమే ఉంటాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు ఉంటుంది. 32 శిలాస్తంభాలతో రంగమండపం కూడా ఉంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి, చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారంట. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అనే పేరొందున వావిలి కోలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు, రామభద్రుడు, ఉప్పుగుండూరు, వెంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలి కోలన సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేరు వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం కూడా ఉందండి. ఈ దేవాలయం పక్కగా రథశాల, రథం కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఇంకో వాస్తవం ఈ దేవాలయం గురించి ఏంటంటే, ఆ రహస్యమే ఇమాంబేగ్ బావి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులకు ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా ఆయన 3 సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని కూడా తవ్వించడం జరిగింది. ఆయన పేరు మీదగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలన ముస్లిమ్స్ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారన్నమాట. పోతే దేవాలయ ఆవరణలో 1356వ శతాబ్దం నాటి శిలాశాసనం కూడా ఉందండోయ్. దేవాలయ స్తంభంపై శిల్ప విన్యాసం చాలా బాగుందండి. కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే
ఆ కాలంలో ఏ ఆర్కిటెక్చర్ ఏమీ లేకుండానే ఇంత గొప్పగా శిలాకల్పన జరిగిందా అన్నట్టు ఉంటుంది ఈ శిల్పాలు అంత బాగుంటాయి. మా దర్శనం అయిపోయేలోగా ఆఫ్టర్నూన్ అయిపోయింది. మనందరం దేనికోసం పోరాడుతున్నాం? ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూపులు అనే కదా అందరం బతుకుతున్నాం. ఇంకా మనం భోజనం చేయాలి కదా. ఈ దేవాలయం సమీపాలలో చాలా మంది అన్నదానం చేస్తున్నారు. మెయిన్ గా టెంపుల్ ఎదురుగా తిరుమల వారి దేవస్థానం వారు టీడీటీ వాళ్ళు అన్నదానం నిర్వహించారండి. డైలీ పెడతారంట అన్నదానం. 5 చోట్ల అన్నదానం చేస్తున్నారండి. మేమైతే అక్కడికి వెళ్ళాము. చాలా బాగుందండి. అన్నం వేస్ట్ చేయొద్దండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం వేస్ట్ చేయొద్దు, పడేయొద్దు. పిల్లలకి నీట్గా కూర్చొని తినిపించండి అని అక్కడ పెద్దవాళ్ళు వెళ్ళిన వాళ్ళకందరూ చెప్తున్నారనమాట. మాకైతే మంచి భోజనం దొరికింది. ఆఫ్టర్నూన్ మీల్స్, ఫుల్ మీల్స్ పెడుతున్నారండి. బాగా పెడుతున్నారు. రైస్ కూడా చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా తినేంత విధంగా అంత బాగుందనమాట. అన్నం అయితే చాలా పరిశుభ్రంగా హెల్తీగా పెడుతున్నారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ తినచ్చు. అంత బాగుంది. భద్రాచలం ఆలయం తర్వాత విభజన తర్వాత మనకి ఒంటిమిట్ట భద్రాద్రి అంత ఫేమస్ చేస్తారు. మన ఏపీకి ఒంటిమిట్ట ఫేమస్ అనమాట. మీరు కూడా ఒకసారి ఒంటిమిట్టని సందర్శించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన పార్క్ లాగా కూడా ఉంటుంది, గ్రీనరీ. అక్కడ కూర్చొని మేము రెస్ట్ తీసుకొని మా భోజనం అయ్యాక అక్కడ రెస్ట్ తీసుకొని డుమ్ముని కొద్దిసేపు ఆడిపించామన్నమాట. అంటే మా ట్రైన్కి ఇంకొంచెం సమయం ఉంది. సో మేము ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. కొద్దిసేపు పడుకొని డుమ్ముని ఆడిపించుకొని బయలుదేరామండి. మీరు కూడా ఈసారి ఎప్పుడైనా వీకెండ్ వస్తే ఖచ్చితంగా ఒంటిమిట్ట రామాలయం సందర్శించండి. ఇక ఈ దేవాలయం సందర్శించే మార్గం కడప టు తిరుపతి రహదారిపై కడప నుంచి 26 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. లేకపోతే రైల్లో రాజంపేట లేదా కడప సమీపం రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి. తిరుపతి విమానాశ్రయం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకేనండి, ఉంటాను మరి. బాయ్, జాగ్రత్త.